మీ అందరూ ఇంతకుముందు ఎప్పుడైనా ఆలివ్ తాబేళ్లు చూసినారా? ఒకవేళ చూడకపోతే ఇప్పుడు చూడండి. ఆలివ్ తాబేళ్లు సముద్రపు తీరాన్ని ఉంటాయి అన్నమాట. చాలా చిన్న సైజులో ఉంటాయి. ఈ తాబేళ్లు ఇప్పుడు ఒక రకంగా చర్చకి అయితే వచ్చినాయి అన్నమాట. ఎందుకు అంటే రీసెంట్గా కాకినాడ తీరంలో, కాకినాడ తీరంలో అలాగే ఒరిస్సా తీరంలో చాలా పెద్ద ఎత్తున ఆలివ్ తాబేళ్లు అనేవి సముద్రపు ఒడ్డుకి గుడ్లు పొదిగి పిల్లలు చేసుకోవడానికి వస్తాయి అన్నమాట. ఒక సీజన్లో, పర్టికులర్ సీజన్లో పర్యావరణ ప్రేమికులకి అలాగే సముద్రం మీద అంటే సముద్ర జీవవరణ శాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఆలివ్ తాబేళ్ల గురించి చాలా బాగా తెలుసు అనమాట. ఏంటి అంటే ఇవి సీజన్ ప్రకారం గుడ్లు పెట్టడానికి వస్తే ఇదంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఆలివ్ తాబేళ్లు చనిపోవడం అనేది కాకినాడ తీరంలో చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఒరిస్సా తీరంతో పోల్చుకుంటే కాకినాడ తీరంలో కూడా ఆలివ్ తాబేళ్లు ఉంటాయి. ఇవి చాలా గొప్ప జీవ సంపద. ఎందుకంటే సముద్ర జీవవరణం బాగుంటేనే భూమి మీద కూడా జీవవరణం బాగుంటుంది. అలాంటి సందర్భంలో ఆలివ్ తాబేళ్లు కాకినాడ తీరంలో చాలా తీవ్ర స్థాయిలో మరణానికి లోనవుతున్నాయి అనమాట. ఇదే విషయాన్ని కొంతమంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయన అటవీ శాఖ మంత్రి, సంథింగ్ వీటన్నిటిని చూసేది కూడా ఆయన అనుకుంటా మేబీ. అయితే ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ ఆలివ్ తాబేళ్లు ఎందుకు చనిపోతున్నాయి అని చెప్పేసి ఆయన అదే స్థానికంగా ఉండే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ చేసి ఆ నివేదిక సమర్పించాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. ఏదేమైనా కానీ మనం పర్యావరణాన్ని ఎంత కాపాడుకుంటే పర్యావరణం కూడా మనని అంత కాపాడుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క జీవి మీద మనం కూడా చాలా మంచిగా వ్యవహరించుకోవాలి. లేకపోతే అది మన మీద రివర్స్ ఎఫెక్ట్ కొడుతుంది. కర్మ అంటారు కదా, సేమ్ అదే ఎఫెక్ట్ కొడుతూ ఉంటుంది. ఈ యొక్క ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలివ్ తాబేళ్లు ఎందుకు చనిపోతున్నాయి వాటి మీద పూర్తి విచారణ చేసి నివేదిక సమర్పించాలని చెప్పేసి అధికారులను అయితే కోరడం జరిగింది. చూడాలి మరి ఈ యొక్క అంశంలో ఏం తెలుతుందో, ఎందుకు తెలుతుందని. ఓకే మరి, థ్యాంక్ యూ.